ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చైతన్య హాస్టల్లో ప్రమాదం, 70 మంది విద్యార్థుల పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, కరీంనగర్లో పట్నంలోని మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ అయిన ఆహారం తిని కళాశాలలో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్లో యాజమాన్యం నుండి విద్యార్థులను అంబులెన్స్లో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వెంటనే విషయాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సకాలంలో సరైన మాత్రలు ఇవ్వడంతో 20 మంది విద్యార్థులకు హాస్టల్లో నుంచి వైద్యాన్ని అందించారు. ఇక తీవ్రంగా అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు కూడా సమాచారం.